అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంచి టాపిక్‌తో స్టార్ట్ చేద్దాం. మన పేపర్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్‌లన్నీ కవర్ చేసేద్దాం ఈరోజు. జీవితం మీద విరక్తి చెందినప్పుడు, జీవితం కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకంతో స్టార్ట్ చేయని చెప్తున్నారు ఒక ప్రముఖ రచయిత. ప్రపంచ పటంలో ఉన్న ప్రతి మూలకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నారు ప్రముఖ సాహితీవేత్త. పుస్తకాలు చదివే అలవాటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నారు. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో, మన మనసుకు కూడా పుస్తక పఠనం అంతే అవసరం అని చెప్తున్నారు. మన మనసు విశాలంగా మారుతుంది. మనకెంతో జ్ఞానం, వివేకం వస్తాయి అని చెప్తున్నారు. మన వ్యక్తిత్వంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి పుస్తక పఠనం వల్ల అని. సో, అందరూ కూడా పుస్తకాలనేది ఖచ్చితంగా చదవాలి అని చెప్తున్నారు. మనసు మన నియంత్రణలో ఉంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అదే మనం దాని అదుపులోకి వెళ్ళామంటే దాన్ని మించిన చెడ్డది ఇంకోటుండదు. మన కథని మనం రాసుకోవాలనుకున్నప్పుడు మన చేతిలో ఉన్న పెన్ ఇంకొకళ్ళ చేతిలో పెట్టం కదా! అలానే ఇది కూడా మన మనసు మీద కంట్రోల్ చేసుకొని మనం చెప్పింది అది వినాలి. అది చెప్పింది మనం వినకూడదని చెప్పి ఒక ప్రముఖ రచయిత చెప్తున్నారు. మన అంతర్యామి ఒకటే చెప్తుందండి ఈరోజు మనకి. భయపడితే మనం ఏది స్పష్టంగా చూడలేం. అందుకే భయాన్ని వదిలేసి దైవనామ స్మరణతో ప్రశాంతంగా ఎదుటి ఉన్నదాన్ని చూసినా, మన మనసు క్లారిటీగా ఉంచుకొని చూసినా కూడా ప్రతీదీ మనం విజయం సాధించగలమని చెప్తున్నారు. బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో పండగ సంబరాలనేది సూపర్ డూపర్‌గా జరుపుతున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంబరాలనేవి అంబరాన్ని అంటబోతున్నాయి. 8 కోట్లతో ప్రభుత్వ పెట్టుబడులనేవి పెట్టారు. యానంని పర్యాటకంగా చాలా డెవలప్ చేశారు. అండ్ పార్కింగ్‌కి ఏ ఇబ్బందులు లేకుండా డెవలప్ చేశారు. బీచ్‌ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఆ ప్రాంతమంతా బీచ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సోలార్ విద్యుత్ దీపాలతో మిరమిట్లు గొలిపేస్తుంది. ఆ బీచ్ దగ్గర ఉన్న ఏరియా అంతా కూడా.